నమస్కారం అందరికీ, పట్టభద్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మీరు వేసినటువంటి విధానం లేదంటే మీరు చేసినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది ఒక మంచి నిర్ణయం వైపు పోయిందని భావిస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఓటింగ్ సరళి ఆ తర్వాత ఈ 3 జిల్లాలో వాతావరణం ఒకసారి పరిశీలించినప్పుడు ఒక మంచి ఫలితం వస్తుందని మాత్రం ఒక స్పష్టత మాత్రం వచ్చింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, బీఆర్ఎస్ కేటీ రామారావు ఎన్ని దుష్ప్రచారాలకు తెరలేపినా అల్టిమేట్గా కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆ తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీలు మాత్రమే గెలవబోతా ఉన్నాయి ఎన్నికలు. అంటే స్పష్టమైపోయింది, ఓటర్లకు కూడా ఒక స్పష్టత వచ్చేసింది. ఎట్టి పరిస్థితిలో పోయినసారి జరిగిన పొరపాటు జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ఓటింగ్ జరిగింది. నేను అనుకుంటా ఉన్నా మొదటి ప్రాధాన్యత ఓటుతోటే ఎన్నికల ఫలితం బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికల పరంపరలో తిన్మార్ మల్లన్నకు అండగా నిలిచినటువంటి పట్టభద్రులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, అలాగే గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి ముఖ్యంగా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీకి, అలాగే మల్లికార్జున్ ఖర్గే గారికి, దీపాదాస్ మున్షి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే కొండా సురేఖ గారికి, ముఖ్యంగా సీతక్క గారికి, అలాగే నాకు సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మా 34 మంది నియోజకవర్గాల సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి హాట్గా గుండెకాయగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక ఒక 2 స్థానాల్లో మినహా మిగతా చోట్లంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ముందుగా ఈ ఎలక్షన్ కోసం నియమించబడ్డటువంటి కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చూస్తుండడం, ఇక ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు ఈ అంశాల పట్ల క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం, ఈ అన్ని కార్యక్రమాలు. ఇంకా అది కాకుండా మండల స్థాయిలో మండల అధ్యక్షులు, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇక గ్రామ శాఖ అధ్యక్షులు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, ఇలా అన్ని ఈ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ఇక వీరితో పాటు సిపిఎం, సిపిఐ పార్టీ అగ్రనాయకత్వం అంతా, జిల్లాలో ఉన్నటువంటి కార్యదర్శులు, అలాగే వాళ్ళ క్యాడర్, అలాగే తెలంగాణ జనసమితి కోదండరామ్ సార్ క్యాడర్ కానీ వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ పనిచేయడం జరిగింది. అలాగే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పాండురంగారావు అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బయట నుంచి మద్దతు ప్రకటించి వాళ్ళ టీచర్ సంఘం కూడా మాతో పాటు కలిసి వచ్చింది ఈ ఎన్నికల్లో. ఇంకా న్యూ డెమోక్రసీ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అసలు మేము అభ్యర్థినే పెట్టాం మల్లన్న మీద అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇక తీన్మార్ మల్లన్న గెలవాలని ఆకాంక్షిస్తూ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నటువంటి 6 ఇండిపెండెంట్లు, అలాగే నామినేషన్ ఏది యాక్సెప్ట్ అయిన తర్వాత ముత్తులింగం గారు ఆయన కూడా నాకు ఓటేయద్దు, తీన్మార్ మల్లన్నకు ఓటేయాలని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళతో పాటు కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించినటువంటి కపిలవాయి దిలీప్ కుమార్ గారు కానీ, అలాగే వారి బృందం అంతా కానీ, కత్తి వెంకటస్వామితో సహా వీళ్ళందరి బృందం కూడా ఈ కోఆర్డినేషన్ టీంలో వర్క్ చేసింది. ఇక మరీ ప్రధానంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, ఆ మల్లన్న టీం సభ్యులు నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ చేయాలి. వాళ్ళు నిరంతరం నెల రోజుల నుంచి నిరంతరం గ్రౌండ్లో ఉండి మరో మనిషికి తెలియకుండా వాళ్ళు సీరియస్గా సీక్రెట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొచ్చి మొత్తానికి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తూ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేటువంటి వివరాలన్నీ చాలా పకడ్బందీగా చేరవేసినటువంటి తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరికీ, వివిధ జిల్లాల ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక మరీ ముఖ్యంగా సపోర్ట్ చేసినటువంటి సంఘాలు హర్షవర్ధన్ రెడ్డి గారు పిఆర్టీ సంబంధించినటువంటి అన్న, అలాగే టీయూటీఎఫ్, పిఆర్టీయు తెలంగాణ, అలాగే టీజీటీఏ, ఆ తర్వాత టీఆర్టీఎఫ్, అలాగే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఆర్యుపిపిఏ, పీపీటీ, అలాగే ఆర్ఈటీ జేఏసీ, అలాగే టీఆర్ఎఫ్టీఎస్, తెలంగాణ మూమెంట్ ఫోరం, అలాగే టీఎస్టీఐఎఫ్, అలాగే
టీజేపీఎస్ఏ, ఎస్ఎల్టీఏ, అలాగే టిఎస్జిహెచ్ఎంఏ, అలాగే ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్, టీటీఎఫ్టిఎస్, అలాగే తెలంగాణ ఫార్మా అసోసియేషన్, తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ సిపిఎస్కి సంబంధించినటువంటి సంఘం కానీ, అలాగే రిసోర్స్ పర్సన్స్ కానీ, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, జీసీటీఏ, జీసీజీటీఏ, అలాగే జీజేఎల్ఏ, అలాగే సమగ్ర శిక్ష అభియాన్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, వీళ్ళతో పాటు అలాగే సింగరేణి కార్మికులు, ముఖ్యంగా సింగరేణి ఉద్యోగస్తులు కానీ, అలాగే పోలీసులు కానీ, ఆ తర్వాత ఉపాధ్యాయులు కానీ, ఇక మిగతా అందరు కూడా సహకరించి ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేసినారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, సో ఫలితాలు మీరు ఆశించినట్టుగా ఉంటాయని నేను భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఒక బలమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి అప్పగించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇండియా కూటమి సభ్యులకు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ, అలాగే జనసేన పార్టీ సభ్యులు కానీ, ఇంకా మోరోవర్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించి మాతో పాటు నడిచింది. ఆ తెలుగుదేశం పార్టీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అలాగే ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలామంది తీన్మార్ మల్లన్న నువ్వు ఉండాలి, మా వాళ్ళకంటే నువ్వు బెటర్ అని చెప్పి చాలామంది అవకాశం ఇచ్చినారు. ఓట్లు నీకే ఇస్తామని చెప్పి చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, అటు బీఆర్ఎస్ లీడర్లు కానీ చాలామంది మద్దతుగా నిలబడ్డారు. వాళ్ళ పార్టీ వేరైనప్పటికీ కూడా వాళ్ళు మీరు ఉండాలి, మేము పార్టీగా చూడట్లేదు మిమ్మల్ని అనేటువంటి మాట చెప్పినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సహకరించినటువంటి సోషల్ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక 27 తారీఖు పోలింగ్ ముగిసిపోయింది. దాదాపు 70 పైచీలకు చిల్లర ఓటింగ్ శాతం నమోదైపోయింది. మరి 5 తారీఖు రోజు, అంటే జూన్ 5 తారీఖు రోజు దీని ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. 4 తారీఖు పార్లమెంటు ఫలితాలు రాగా 5 తారీఖు రోజు ఈ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా మా రజనీ మాధం, అలాగే మిత్ర బృందం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక సుదర్శన్, మార్నింగ్ న్యూస్ సుదర్శన్ కానీ, శ్యామ్ కానీ, ఆ తర్వాత నా తోటి సిబ్బంది కానీ అందరూ కూడా చాలా కష్టపడి చాలా వారి వారి పరిధుల్లో పనిచేసుకుంటూ వచ్చి ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వరకు పూర్తి చేసినారు. సో వాళ్ళందరికీ కూడా ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే వాళ్ళని కూడా క్షమించమని కోరుతూ, అందరికీ వాకర్స్ అసోసియేషన్స్, ఆ తర్వాత కుల సంఘాలు, వివిధ కుల సంఘాలు, విశ్వబ్రాహ్మణ సంఘం కానీ, యాదవ సంఘం కానీ, మున్నూరు కాపు సంఘం కానీ, గౌడ సామాజిక వర్గం కానీ, ముదిరా సామాజిక వర్గం, మెపాగూడ కానీ, సో ఇట్లా అన్ని కుల సంఘాలు, ఏది సంచార జాతులు కానీ, ఇలా అన్ని కుల సంఘాలు ఇవాళ మద్దతుగా నిలిచినాయి. ముఖ్యంగా నిరుద్యోగ సంఘాలు, 46 జీవో బాధితులు, వీళ్ళందరూ కూడా అండగా నిలిచినారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.